మనకిప్పుడు తెలుగులో అయితే చాలా అంటే చాలా యానిమేస్ రాబోతున్నాయి. ఇదొక ఫ్యాసినేటింగ్ అండ్ ఫెంటాస్టిక్ న్యూస్ అనమాట. సో, ఇప్పుడు దాకా ఎవరైతే కూడా ఈ అప్డేట్స్ తెలియలేదో మీకైతే మీకోసమే ఈ అప్డేట్స్ అన్నీ గూడా. ముందుగా మనం చూసుకుంటే 'డీమాన్ స్లేయర్' సీజన్ 1 అలాగే సీజన్ 4 ఆర్ సీజన్ 5 అనొచ్చు. సో, మీ అందరికీ తెలిసిందే 'డీమాన్ స్లేయర్' హషిరా ట్రైనింగ్ ఆర్క్ అనేది మనకి మే 12 నుంచి క్రంచీరోల్‌లో అయితే రాబోతుంది. ఆల్రెడీ మనకి మూవీ వచ్చిన విషయం తెలిసిందే. సో, అప్పుడు మే 12న మనకి జపనీస్‌తో పాటు మిగతా లాంగ్వేజ్ అన్ని దాంట్లలో గూడా తెలుగు గూడా రాబోతుందనమాట. సో, దాంట్లో మీకు తెలిసిందే మనకి డైరెక్ట్‌గా ఆన్ గోయింగ్‌లో తెలుగులో రాబోతుంది 'డీమాన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ ఆర్క్'. అందులోనే మనకి సీజన్ 1 గూడా యాడ్ చేయబోతున్నారు. సో, 'డీమాన్ స్లేయర్‌వి మనకి ఇంతకుముందే ఇప్పుడు 'ముగెన్ ట్రైన్' ఆర్క్ అండ్ అలాగే 'విలేజ్ స్మార్ట్ స్మిత్' ఆర్క్ ఆల్రెడీ తెలుగులో వచ్చాయన్నమాట. సో, మనకి సీజన్ 1 మాత్రం ఇంతవరకు యాడ్ చేయలేదు. కాబట్టి వాళ్ళైతే ఇప్పుడో యాడ్ చేయబోతున్నారు క్రంచీరోల్ వాళ్ళు. గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, డబ్బింగ్ బాలేనప్పుడు ఎన్ని చెప్పినా బొక్కే. వాళ్ళకి క్యారెక్టర్స్‌కి సెట్టే కాలేదు. ఇప్పుడైనా మారుస్తారో మార్చరో. దాని తర్వాత 'బ్లాక్ క్లోవర్' అనమాట. సో, 'బ్లాక్ క్లోవర్‌ది' మీకు ఆల్రెడీ తెలిసే ఉంటదనుకుంటా. ఆల్రెడీ చాలా రోజుల నుంచి లీక్స్ అయితే వచ్చాయన్నమాట. సో, 'బ్లాక్ క్లోవర్' మనకి సోనీలో రాబోతుంది త్వరలోనే. మనకి నరుటో షిప్ మనకి సోనియా వాడు నరుటో తీసుకొచ్చి, నరుటో షిప్పుడెన్ తీసుకొచ్చి ఇప్పుడు కొత్త యానిమే పైనైతే కన్నైతే ఏసాడు. అదే 'బ్లాక్ క్లోవర్' అనమాట. సో, 'బ్లాక్ క్లోవర్' సోనియాలో త్వరలోనే రాబోతుంది అండ్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తెలుగు క్యారెక్టర్స్‌కి ఎలా సెట్ చేస్తారో ఏమో భయ్యా! అసలు ఆస్టాకి వాయిస్ ఎవరిస్తారో ఏమో! బాబోయ్! చూడాలి, వెయిట్ చేద్దాం అండ్ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. మన హ్యాష్‌ట్యాగ్ అండ్ ర్యాంపేజ్ అయితే చూపిద్దాం. దాని తర్వాత ఇదొక ఫెంటాస్టిక్, ఫ్యాసినేటింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్, బ్లాకింగ్ విషయం అయితే చెప్పుకోవచ్చు. అదే 'హైక్యూ'. ఇది మామూలు విషయమా చెప్పండి? ఇదొక సెన్సేషన్, రికార్డ్ బ్రేకింగ్ ఏదైనా అనుకోండి. మనకి తెలిసిందే. సో, 'హైక్యూ' మూవీ అయితే త్వరలోనే రాబోతుంది. ఐ మీన్ ఆల్రెడీ జపాన్‌లో రిలీజ్ అయింది. సో, అది త్వరలోనే వరల్డ్ వైడ్ కూడా రాబోతుంది. సో, ఆ మూవీ వచ్చేస్తే అయిపోతుందనమాట యానిమే మొత్తం గూడా. సో, అండ్ అయిపోయిన తర్వాత మొత్తానికి మనకి సీజన్ 1 నుంచి అయితే 'హైక్యూ' రాబోతుంది. సో, ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఐ మీన్ 'హైక్యూని' మోస్ట్‌లీ క్రంచీరోలే తీసుకొని రాబోతుందనుకుంటా. లేకపోతే మిగతా ఈ కార్టూన్ నెట్‌వర్క్ ఆర్ ఎల్స్ సోనీ రెండిట్లో ఏదైనా తీసుకొని రావచ్చు. సో, ప్రెజెంట్ అయితే ఉన్న లీక్స్ ప్రకారం 'హైక్యూ' అయితే త్వరలో రాబోతుంది. ఇక ఆ తర్వాత 'స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్' అనమాట. సో, ఎవరైనా 'స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్' చూసింటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇది వన్ ఆఫ్ ది సిమిలర్ టైప్ అండ్ గ్రేట్ ఇసెకై యానిమే అయితే చెప్పొచ్చు. ఐ మీన్ గేమ్ టైప్‌లో మీకిప్పుడు ఈ 'షాంగ్రీ-లా' ఫ్రాంచైజీ తెలిసిందే. సో, ఇది కూడా సిమిలర్‌గా ఉంటుంది. 'స్వార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్' అనేది గేమ్ టైప్ యానిమే అనమాట. అండ్ అలాగే ఇప్పుడు 'ది గేట్' అని, సో, ఇలా గేమ్ టైప్ యానిమేస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఇది కూడా వాటిల్లో ఒకటనమాట. సో, ఈ యానిమే చాలా అంటే చాలా పాపులర్ అండ్ సీజన్ 1కి మామూలు పాపులారిటీ రాలేదు. సీజన్ 2 దొబ్బేసిందనుకోండి, అది వేరే విషయం. సో, ఈ యానిమే వచ్చేసి తెలుగులో రాబోతుంది. దాని తర్వాత 'మషలే' మ్యాజిక్ అండ్ మజిల్. సో, 'మషలే' గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో అయితే ఉండబోతుంది. అండ్ 'మషలే' ఆల్రెడీ హిందీలో వచ్చేసిందనమాట. సో, చాలా రోజులైంది. మీకు సీజన్ 2 ఆన్ గోయింగ్ ఉన్నప్పుడే 'మషలే' హిందీ డబ్ అనేది వచ్చింది. సో, తెలుగు, తమిళ్ కూడా త్వరలో వస్తదనుకున్నా. అండ్ ఇప్పుడు ఫైనల్లీ రాబోతుంది 'మషలే' తమిళ్, తెలుగు డబ్స్ అనమాట. సో, ఖచ్చితంగా చూడండి. 'మషలే' మిస్ కావద్దు. అండ్ మన మ్యాష్‌కి, క్యారెక్టర్‌కి డబ్బింగ్ ఎవరు చెప్తారో కానీ, సో, అసలు జపనీస్ తప్పించి మిగతా దాంట్లో సింక్ అయితదో లేనో నాకైతే పెద్ద డౌట్ అనమాట. సో, మెయిన్ క్యారెక్టర్ వాయిసే సింక్ కాకపోతే ఇంక వేస్ట్ యానిమే చూసి. ఇక ఏం చెప్తాను చెప్పండి. దాని తర్వాత మీ అందరికీ నచ్చిన అండ్ ఫేవరెట్ 'బ్లూ లాక్'. సో, స్పోర్ట్స్ యానిమేలో 'హైక్యూ' తర్వాత ఇదే తోపు తురుము అని అయితే చెప్తారు. బట్ అంత కాదనుకోండి. సో, ఎంతైనా సరే న్యూ జెన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ యానిమే 'బ్లూ లాక్' మనకి తెలుగులో రాబోతుంది. దీని గురించి ఏమంటారు? ఐ మీన్ ఇవన్నీ కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో, అప్డేట్స్ ఐ మీన్ ఇవన్నీ కూడా లేటర్ ఆన్. ఇప్పుడు కాదు, 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, ఎప్పుడైనా పట్టొచ్చు. వాళ్ళు అనౌన్స్ ఎప్పుడు చేస్తారో ఎవరికీ తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా రాబోతుంది 'బ్లూ లాక్' తెలుగులో. మోస్ట్‌లీ క్రంచీరోలే తీసుకొస్తది. తర్వాత 'ది డైరీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్'. సో, ఇదొక చైనీస్ యానిమే అనుకోండి. సో, ఇదొక చైనీస్ యానిమే అనమాట. సో, ఇది కూడా పాపులరే. ఇంతవరకు 4 సీజన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది ఆల్రెడీ హిందీలో వచ్చింది. సో, చాలా 1 ఇయర్ బ్యాకో, 2 ఇయర్స్ బ్యాకో హిందీలో ఎప్పుడో వచ్చింది. సో, ఇది తమిళ్, తెలుగులో అయితే రాబోతుంది. బట్ నాకు ఇందులో కన్ఫ్యూజ్ అయ్యేది ఏందంటే, దీని రైట్స్ క్రంచీరోల్ ఒక్కదాని దగ్గరనే లేవు. సో, బిలిబిలి దగ్గర కూడా ఉన్నాయి. మీకు కావాలంటే యూట్యూబ్‌లోనే 2 సీజన్స్ ఏమో ఉన్నాయన్నమాట బిలిబిలి ఛానల్‌లో. సో, బిలిబిలి అది ఒక చైనీస్ ప్లాట్‌ఫామ్ అనమాట.
సో దాంట్లో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు తెలుగు, తమిళ్ డబ్ అయితే ఏ దాంట్లో రిలీజ్ చేస్తారో మోస్ట్లీ క్రంచీ రోల్ అనేది అనుకుంటున్నా. అండ్ ఇవన్నమాట మనకి త్వరలో రాబోతున్న యానిమేస్ తెలుగు, తమిళ్ అండ్ మిగతా రీజనల్ డబ్స్లో. వీటిలో మీరు ఏ దాని గురించి అయితే ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో దాని గురించి అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్, అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.